హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను. అది క్రిస్టియన్ మ్యారేజ్. మా చర్చిలో అమ్మాయికే మ్యారేజ్ జరుగుతుందన్నమాట. ఈరోజు 10 గంట స్టార్ట్ అయిపోయింది. నేను 10:30 అయింది ఇప్పుడు టైము. నేను మా శ్యామ్ ఇద్దరం వెళ్తున్నాము. హాయ్ శ్యామ్. మరి మేమిద్దరం అయితే వెళ్తున్నాము. ఎప్పుడు కూడా మేము ఇద్దరం అనుకోకుండా ఒకలాంటి డ్రెస్సులు వేసేవాళ్ళం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా మా శ్యామ్ చూడండి. ఈరోజేమో మా శ్యాము ఈ కలర్ వేసాడు, నేను వచ్చి వైట్ అండ్ పింక్ వేసాను. మరి డ్రెస్ వచ్చి ఇద్దరం కూడా కలర్ చేంజ్ అయ్యాము. ఎప్పుడు కూడా ఇద్దరం ఒకలాంటివి వేసుకొని వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు రూట్ మ్యాప్ పెట్టుకొని మేమిద్దరం కలిపి ఇప్పుడు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, అక్కడంతా వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను. క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా, అదంతా కూడా వీడియో తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేసాను. మరి ఇదిగోండి మా శ్యాము నేను ఇద్దరం వచ్చేసాము. ఇక్కడికైతే చాలా ఏంటంటే రూట్లు అవి నాకు తెలియక రూట్లు కనుక్కొని వచ్చేటప్పుడు చాలా టైం పట్టింది నాకైతే. మరి ఇదిగోండి ఇదైతే వీధంతా చూపిస్తాను. అంత సైలెంట్గా ఉందో ఒక్కటి కూడా ఏమి దొరకవు. కనీసం మంచిని తాగడానికి కూడా కొట్టులు కూడా లేవు. చూపిస్తాను చూడండి. ఎక్కడ చూసిన సైలెంట్గా ఉంది, కానీ కొట్టులు మట్టికి లేవు ఫ్రెండ్స్ ఇక్కడ అసలు. ఇంగ్లీష్ స్టార్టింగ్ అయితే అయింది. ఏంటంటే ప్రధానం చేయడానికి వెళ్ళారు. ప్రధానం ఏమో నావరన్న, మ్యారేజ్ ఇక్కడనే తెలుసు. మరి అందుకనేసి నేను కొంచెం బేగా వచ్చాను. ప్రధానం ఏమో నావరన్న అంట. ఇంకా అమ్మాయి అబ్బాయి రావాలి ఇక్కడికి. ఒక్కొక్కరు జనాభా అయితే వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు. చూస్తుంది ఇవన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు. మా పాస్టర్ గారు, ఆనంద్ పాస్టర్ గారు. మా చర్చిలో వాళ్ళండి. షారా మా మొత్తాన్ని ఒకసారి నన్ను మోసుకుని ప్రార్థన చేద్దాం. మొత్తాలు ఉంచండి. అందరూ ఏకీవించి మనసుతో యథార్థంతో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని గొప్ప సహాయం కూడా మీరే మా యజమానులై ఉన్నారు, మా అధిపతి ఉన్నారు.
విడువక ఎడమ మా ఎడమ కృప చూపుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. వివాహిస్తున్నాము ఈ ప్రార్థన కూర్చున్నాము తండ్రి. మరి సమయంలో పాటలు పాడుకుంటారు. మరి అభిషేకం దయచేందుకు రత్న కార్యక్రమం మధ్యలో మనం రావడంతో ఆశీర్వాదంతో చప్పలు కొడుతూ దయచేసి మనం గౌరవించుకుందాం. అలాగే కొట్టేసి గారి కూడా చప్పలుకుందాం. మరి ఈరోజు అధ్యక్షుడి నుండి మరి కార్యక్రమం నడిపించవలసిందిగా కొట్టేసి గారిని మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అది సిద్ధపడబోతున్నాం. మరి సమయం కాబట్టి వాళ్ళు త్వరగా త్వరపెట్టండి. చేరున్నాము. ఈరోజు వర్షద వివాహం ద్వారా జతపరచబడడానికి మీ సన్నిధికి తీసుకుని రాబడిన పెళ్లి కుమారుడు సహోదరుడైన మనోజ్ గారి బయట నిలుచుకోగలరు. అక్కడ మీరు సోదరు పంచుకోండి. ప్రార్థన దైవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమయంలో బిడ్డల జీవితంలో దేవుని కనుక నడిపించిన అందరూ కూడా సంతోషపరిచిన థ్యాంక్ యూ. ప్రార్థించిన దైవజన వందనాలు. వారు ఫ్రెండ్స్ చూసుకోబోతున్నాము. అందరు కూర్చుందామండి. అలాగే మనోజ్ గారు మీరు అందరూ కూర్చుంటే మనము త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము. ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ సీటింగ్ ఉంది. నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకున్నాడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను,
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడిన. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోరు, వారు ఏక శరీరులో ఎందురు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయునని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపేది. అప్పుడు ఆయన వారితో, వీరిప్పుడు ఉంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోదని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సులు లాగున పురుషుడు భార్యకు శిరస్సులు ఉన్నారు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నారు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతమైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో మొదట స్నానం వచ్చినట దానిని పవిత్రపరచి పరిశుద్ధపడాలి. తన భార్యను వివాహ సంబంధన సందేశాన్ని అందించాల్సిందిగా మన మధ్య దైవజనులు ప్రియులు రత్నాకరయ్య గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా రాసిన కోరుతున్నారు. అందరూ చదువు మనకు దైవందరూ కూడా సహకరించండి. పొలైట్గా, సమాధానకరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ జరుగుతుంది క్రైస్తవ వివాహం. అందుకు క్రైస్తవ వివాహంలో సమాధానం ఉంటుంది. కానీ వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను అంటే ఎన్ని విషయాల్లో ఘనమైనదంట? అన్ని విషయాల్లో ఘనమైనది. కాబట్టి ఇది ఘనమైన ఒక చక్కటి అనుబంధంలో వారు చక్కగా ఏకమ చేయబడుతున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ వహించి సమాధానకరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నాయన తండ్రి, పరిశుద్ధుడా, జీవన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో తండ్రి పురుషుడిని ఒక స్త్రీని దైవ నియమము ప్రకారంగా ఐక్యపరచడం వివాహం. అందుకే వివాహము చక్కగా హానరబుల్ గా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండాలి అని లేఖనాలు సెలవిస్తుంది. ప్రేమ అంటే తీసుకుంటే అది చేద్దాం ఉంటాం మనం. వాళ్ళని కలుపుతారు, నన్ను కలుపుతారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం మాకు. పిల్లలకి అంత చెమటగా కాలిపోతుంది తెలుసారా? 80 degrees Celsius పెట్టినా ఇది అసలు ఏమైంది, ఏం పనిచేయట్లేదు. మర్చిపోయారు సమాజంలో. క్రైస్తవులైనా మర్చిపోయారు, క్రైస్తవులు కానివారైనా మర్చిపోయారు. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనమైనది అని మర్చిపోయారు ఈ రోజుల్లో. అందుకు ఒకసారి ఆలోచించండి. భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. భార్యకి శిరస్సు భర్త. తన యొక్క సొంతంగా తను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో భార్యను కూడా అలాగే ప్రేమించాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం సూచించేవారిగా, తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉంటారు పిల్లలు అని ఇక్కడ చక్కటి ఒక నిర్వచనము, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక ఫ్యామిలీ, గాడ్లీ ఫ్యామిలీ ఎలా ఉండాలి. అందుకు మీ మధ్యన ప్రేమ ఉండాలి అంటే, మనోజ్ మధ్యన, దివ్య మధ్యన ప్రేమ ఉండాలి అంటే, మీకు చిత్తమైతే, మీ యొక్క కెపాసిటీ అయితే, మీ సామర్థ్యం అయితే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలి. అది భక్తి అందలేఖనాలు సెలవిస్తుంది. అది భక్తిని సాధన చేయండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, సమాధానకరంగా ఉండండి. దేవుని యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞని మీరు చక్కగా శిరసా వహించు దేవుడికి లోబడిన వాళ్ళు మీరు ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదం మీరు స్వతంత్రించుకోవాలని నా మాటలు తీస్తున్నాను. దేవుడు ఇద్దరు బిడ్డలని వివాహం సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగాల్లోంచి చక్కని సందేశాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేక ధన్యవాదాలు. మాటలు మనోజ్ గారు చాలా శ్రద్ధగా ఉన్నారు. ఎందుకంటే వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదండి. ఎవరి మధ్య చెప్పండి వస్తుంది, మాకు ఉద్దేశం ఉంది. దాని కొరకు ఇద్దరు కూడా ఈరోజు పరిశుద్ధ వివాహంలో జతపరచబడి ఉన్న
దేవునికి ఈరోజు వివాహం జరిగించడానికి మనిషి గారికి అలాగే ఇంతవరకు మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళినటువంటి రత్నాకర్ గారికి, అలాగే మరి కాసేపు మీటింగ్స్ ఇస్తారు దైవజనులు మరి మా బ్రదర్ గారు రాజన్ గారు కూడా మరి కొట్టలిసి గారికి ప్రత్యేక వందనాలు, అలాగే ఇరువురు గారి కుటుంబాలు చేరువచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఆ ఫోటోగ్రాఫ్ ఆ బిడ్డలు కూడా చాలా సహకరిస్తున్నారు. ఆ కృష్ణ బిడ్డలు మరి అందరూ చెప్తారు మాకు ఇద్దరు పాస్టర్ గారని ఇద్దరు అనుకుంటున్నారు. అప్పుడేసి అడవులో టైం అయిపోతుందని కనీసం మాకు పెళ్లి ఎలా చేస్తారని కంగారు ఉంది. మనకేమో ఎప్పుడు చేస్తారా ఎప్పుడు పాల్గొనాలి అనుకున్నాం. వీళ్ళందరికీ ఎలా ఉందంటే ఏంటి టైం అయిపోయింది, టైం అయిపోయింది తిరగా ఎలా చేస్తారో ఏటో మొత్తానికి తిరగమరగా అయిపోతుంది. మొత్తం మా దివ్య పైకి ఎలా ఉంది కానీ కొంచెం కంగారు పడుతుంది. ఆ కంగారు కొంచెం ఎక్కువ చెమటలు పెట్టాను. అసలే ఎండ ఎక్కువ అయిపోయింది చెమటలు పెట్టింది. ఒకటైతే ఈ టెన్షన్ లో చెమటలు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. మరి మనోజ్ పక్కన ఉండడం వల్ల కొంచెం చెమటలు మళ్ళీ ఆడిపోతున్నాయి. ఇదో మీకు ఇద్దరు చూడండి ఒకసారి గమనిస్తున్నారా? ఇందాక పాస్టర్ వాకింగ్ ఎప్పుడు ఫుల్ చెమటలు వేసినాయి. శివుడికి ఏమనుకున్నారు ఇద్దరు మనసులు కలిసిపోయి కాసేపులో మనసు కూడా కలిసిపోతున్నారు. చక్కగా దేవుడు ఆయన కూడా వాళ్ళిద్దరు జనపరుస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అభినందిస్తున్నారు. మరి గాడ్ బ్లెస్ యూ మనోజ్ గారు, దివ్య. ఒకసారి లేచి నిలబడితే మరి వివాహాన్ని త్వరగా చాలా చక్కగా తాయిగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చక్కగా అయ్యారు అయ్యారు వాక్యం చెప్పారు, మంచి మెసేజ్ ఉన్నాయి. పెళ్లి విషయంలో మరి ప్రకటన ఉంటుంది, చర్చెస్ లో ప్రకటన చేస్తారు. మేము చేస్తాం ఆల్రెడీ. మరి చివరి ప్రకటన అంటారు. పెళ్లి చేసేటప్పుడు పెళ్లికి ముందు చివరి ప్రకటన. మరి ప్రకటన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్న జాగ్రత్త వినాలి. మరి వివాహానికి పెద్దను ఆహ్వానిస్తూ ఎవరు మనోజ్ గారిని అలాగే దివ్యను ఫోటోగ్రాఫర్స్ మన సెలవులు కూడా ఎవరు చేస్తారు సైలెంట్ ఉన్నారు. ఇలాంటి ఎప్పుడు మనోజ్ గారు దివ్య పెళ్లి చేసుకోవడం మాకు చాలా ఇష్టం అండి. మాకు ఏ అభ్యంతరం లేదు అన్నవాళ్ళు సంతోషంగా మీ కూడా మాకు ఎక్కడ చేసుకోబోతే మాకు ఏంటంటే బాబు గురించి తరగతి బాబు నేను బాబు వెళ్ళిపోతాను అన్నట్టు అదే లేదు. చాలా మంచివాళ్ళు. థ్యాంక్ యూ బాబు. వీడియో గారు చూసారా అందరూ చెప్పారు. ఒకసారి అప్పుడు కొడుతుంది మీ సంతోషాన్ని తెలియజేద్దాం. శుభలక్ష్మి అలాగే మరి మేనత్ అనుకుంటా మరి ఎవరు నిర్ణయించారో తెలియదు. కన్యాదానం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిని మరి ఇంతవరకు కూడా చాలా గాఢంగా ప్రేమగా చూసి దేవుడు కృప. మరి ఈ సమయంలో వారిని కూడా దయచేసి మరి ప్రియులు అలాగే గెలవర్తి మరి సుబ్బారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే లక్ష్మి అరుణ లక్ష్మి గారు కూడా దయచేసి ఇరు రండి, అబ్బాయి వైపు రండి. అలాగే అమ్మాయి తరపుని ఉన్నటువంటి శుభలక్ష్మి మీ అందరిని అడిగాను. మరి నేను కూడా అడగాలి. మరి మధ్యలో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు మనోజ్ గారి యొక్క తండ్రి గారు సుబ్బారావు గారు, మరి తల్లి గారు అరుణ లక్ష్మి గారు మరి నిజంగా చాలా మరి ప్రేమ కలిగిన వారు. అయ్యా మరి మీ కుమారుడు అయినటువంటి కనిష్ట కుమారుడు అయినటువంటి మనోజ్కు మరి సంఘం వారు ఫ్యామిలీలో నుండి దివ్యను మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? చెప్పట్లో లక్ష్మి గారు నిజంగా చెప్పలేనంత ఇష్టం అన్నారంటే ఒక పక్క పడలేమండి. అలా చెప్పాలి. అది వెరీ గుడ్. అలా ఈ సమయంలో మరి అయ్యా ఓకే 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 నేను చెప్తానే. థ్యాంక్ యూ. దివ్య వాళ్ళ అమ్మగారికి కూడా అడుగుతున్నాను. మైక్ లేదు, ఒక మైక్ ఉంటే అమ్మ మరి కిందకి నేను దిగుతున్నాను. మరి మనోజ్ గారిని మరి మీ అల్లుడుగా మీ కుమార్తెకి ఏమో భర్తగా మరి చేసుకోవడానికి మీకు ఇష్టమేనా చెప్పింది. అలాగే మేనమావ గారు ఉన్నారు, చాలా మంచి నిజంగా మేనమావ కాదు ఒక తండ్రిలాగా చాలా బాధ్యత కలిగినటువంటి మంచి వ్యక్తి. మేనతో కూడా అడుగుతున్నాను. మరి మీ మేనమావని మనోజ్ గారికి ఇష్టం, పెళ్లి చేయడం ఇష్టమేనా? రైట్ ఏంటిరా మరి మీ అందరికి ఇష్టమైతే మరి నేను కూడా అడగాలి కదా. వీటి మీద వచ్చేసినా మేము అడగాలి ఖచ్చితంగా. బాబు నాగేంద్ర గారు ఎక్కడ ఉన్నా వారు రావాల్సిందిగా వారిని కూడా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాం. నేను పిలిచినప్పుడు అమ్మ అందుబాటులో ఉండండి, తర్వాత పిలుస్తాను. అలాగే మనోజ్ గారిని అడుగుతున్నాను. అయ్యా మరి సంఘవారి ఫ్యామిలీ నుండి దివ్యను మరి మీరు వివాహం చేసుకోవడానికి మీకు సమ్మతమేనా, ఇష్టమేనా? అందరూ చెప్పడకూడదా, గుర్తు ఎంకరేజ్ చేద్దాం. దివ్యను కూడా అడుగుతున్నాం. ముందు నవ్వేసా తర్వాత ఇష్టం అంటుంది. అంటే ఎంత ఇష్టమో అన్నట్టుగా అత్తయ్య చెప్పినట్లుగా చెప్పలేనంత ఇష్టం అన్నట్లుగా చదువుతో కనపరుస్తుంది. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో కన్యాదానం చేత మరి వీళ్ళిద్దరిని ఒక మైకి ఉన్నాను. సరే సమ్మతిని మనం తెలుసుకుందాం. మరి మనోజ్ అనేటువంటి మీరు లేక నీవు ఈ స్త్రీని అనగా దివ్యను వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట మీరు సమర్పించుకున్నారు. దివ్యను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి
మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఇద్దరు ఎవరిని ఆశింపక దివ్యతో కాపురం చేస్తారా? అందరూ ఎట్లా వినబడకుండా చెప్పండి. దివ్య అనేటువంటి నీవు మరి ఈ కృషిని అనగా మనోజ్ గారిని భర్తలుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ వ్యవస్థ మార్గంలో జీవిస్తారా? మనోజ్ గారిని ప్రేమించి ఆదరించి సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక మరి మనోజ్ గారిని కాపురం చేస్తారా? ఎదురు బదులు ఎలా తిరుగుతారు? సరే ఇద్దరు ఎలా తిరగండి. ఓకే ఓకే ఎలా చూడండి. రైట్ రైట్ రైట్. మరి ఈ సమయంలో కన్యాదానం అంటారు కదా, జాగ్రత్త విందాం. రైట్ రైట్ రైట్. నేను చెప్తాను వీటికి ఇలా ఉండండి. ఒక నిమిషం. మరి ఈ సమయంలో సుబ్బారావు గారు అలాగే వరుణ లక్ష్మి గారు మరి వారి బాబు కుడి చేయి పట్టుకుంటారు. మీరు అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. అలా పెట్టండి. బాబు ఇలా ఎలా బాగుంటుంది అని పెట్టండి. ఇలా రండి. చేతులు పడుతూ ఇది మొదలు బ్రతుకున్నంత కాలం ఒకరు మనోజ్ గారు మంచి ఇల్లు చెప్తారు సార్. చాలా సంతోషం. మహాపరిషుద్ధ దేవాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన మరి మనోజ్ గారు అలాగే దివ్య వారిద్దరు కూడా మరి ఒకరికొకరు అంగీకారంతో మరి ఆ కుటుంబంలో తరపున అప్పగించబడి ఉన్నారు. వారు కలిపిన చేతులు వారి జీవితాంతం కూడా విడవబడినట్లు నీ కృప చేత నీ దయ చేత వారిని ఐక్యపరచమని, మీరు మహిమపరిచేటువంటి కృపలో వారిని వర్ధింపచేయమని, ఇరు కుటుంబాలను కాపాడు రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాళ్ళిద్దరు అలా పడుతుంటారు. మీరు విడిచిపెట్టి మీ స్థానంలో కూర్చోండి. వాళ్ళు పిలిచినప్పుడు థ్యాంక్ యూ. నెమ్మది నాగేశ్వరి గారు నాన్నగారి చాలా కూర్చోండి. పని అయిపోగానే పెద్ద చేయి పట్టుకోవడం మర్చిపోకూడదు. ఏం మర్చిపోవడం బాబు ఈ సమయంలో మనసు చేతులు చేసి పెళ్లి ప్రమాణం చేస్తున్నారు. మనోజ్ దివ్యానందంలో నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కలిమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతా నమ్మకముగా ఉంటుందని దేవుని ఎదుగుతాను దైవజనులు ఎదుగుతాను
అందరి ఎదుట అందరి ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేశారు ప్రమాణం? అయ్యా ఎవరితో చేశారు? దివ్య. రైట్ రైట్, వెరీ గుడ్. అందరూ చెప్పలు కొట్టండి. ఇప్పుడు దివ్య గారేమో మనోజ్ గారితో ప్రమాణం చేస్తుంది. మీరు కూడా మరి ఏం చెప్తున్నారు జాగ్రత్తగా అమ్మా. ఇప్పుడు మనోజ్ గారితో ప్రమాణం చేస్తున్నాం జాగ్రత్తగా. దివ్య నేను మనోజ్ అను మిమ్మల్ని నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతా మీ ఎడల నమ్మకంగా ఉంటుందని దేవుని ఎదుట దైవజనుల ఎదుట అందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? మనోజ్ గారితో. అందరూ చప్పట్లు కొడుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రమాణం తెలియజేశారు. కనుక మన సమయంలో మంగళ సూత్రాలు దాంట్లో త్వరగా మా మనోజ్ గారు కట్టినప్పుడు దేవా మీరే సహాయం దయచేసి నీ రాకడ వరకు కూడా నీతి నిజాయితీ భయము భక్తి కలిగి ఇద్దరు కూడా భార్య భర్తగా ప్రభు నీకు మహిమ పరచడానికి నీకు కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమతండ్రి. ప్రార్థించిన దైవజనం పొందనాలు. ఈ సమయంలో పాస్టర్ గారు ఎవరు? ఈ మంగళసూత్రం అంగీకరించాను. అందరూ చప్పట్లు కొడతాం. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చిన్న పరీక్ష అంతే. ఎందుకంటే దాంట్లో తగ్గకూడదు, పూలు రాకూడదు పోటీలో. కాబట్టి రెడీ 1 2 3 అంటాను. మరి ఎవరు ముందేస్తే వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. రెడీ 1 2 3 అని చెప్పండి.
కార్యక్రమం ఉంటుంది. మరి సంతకాలు అబ్బాయి తరపున ఒకరు సాక్షి సంతకాలు, మరి అమ్మాయి తరపున ఒకరు సాక్షి సంతకం ఉండాలి. అందరూ కూడా మీ కూడా హస్తాలు చాపండి. మరి నిజంగా దేవుడు ఎంతో అద్భుతంగా చేశారు. మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తారు, పుట్టిన సైగా ప్రార్థన చేస్తారు. అంటే దైవజనులు ఎవరైనా ఉంటే చక్కగా స్థలానికి రండి. మీరిద్దరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ వివాహంలో జతపరిచారు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు మీరు చేసే ప్రార్థన మీ జీవితానికి దీవెనకరంగా మారాలంటే మీరు తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి. వారి యొక్క నూతన కుటుంబము దీవించబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నత కృపల తండ్రి, నీకు వందనాలు. నీ అద్భుతమైన సంకల్పంలో ఆయన ఒక కుటుంబంగా ఉండాలని మనోజ్ గారిని, దివ్యను ఇద్దరిని మీరు ముందే ఎన్నుకున్నారు. ఈరోజు సమయం వచ్చినప్పుడు వారిని మరి పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా మరి ఒక కుటుంబముగా కట్టారు తండ్రి. దైవజనుల సమక్షంలో కుటుంబము, అలాగే బంధువు మిత్రుల సమక్షంలో నీ పరిశుద్ధ సన్నిధానంలో వారు ఏకం చేయబడ్డారు నీ వాక్యాన్ని బట్టి. కాబట్టి ఇక మీదట వారికి నీవే యేసయ్యా, నీవే వారికి అధికారిగా ఉండి నడిపించండి. ఈ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో వారు నివసించు నిన్ను గణప చిత్తము జరిగిస్తూ నిన్ను బట్టి ఆనందిస్తూ వారి కుటుంబ జీవితంలో వారు సంతోషిస్తూ అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. నీవు వారిని ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి. ఏమైనా పదమూడున్నర మేనమామ తర్వాత చుట్టూ కార్యక్రమం కూడా ఉంది. శ్రీమోహన్ గారు మెట్టు మార్కెట్ మేనమోహన్ గారు చుట్టూ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే మరి మనోజ్ గారి యొక్క మరి బ్రదర్ గారు నాగేంద్ర గారు, అలాగే వారి సతీమణి కూడా వచ్చి అక్షంతలు వేసి అందరూ కూడా మన బిడ్డలు కనుక మన అందరూ మనమే ఇష్టపడతాం. దయచేసి వారు కూడా వారిని హృదయపూర్వకంగా అక్షంతలు వేసి జీవించవలసిందిగా వారిని కూడా పైన అయితే అయిపోయింది. నేనైతే కిందకి భోజనానికి వెళ్తున్నాను. ఇది పైన చేస్తున్నాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, కింద భోజనం చదవాయింపులు అయితే ఇక్కడ ఉన్నాయి. పెళ్ళికూతురికి అయితే ఇక్కడ పెడుతున్నారు. కింద భోజనాలు, పైన పెళ్ళి. ప్లేట్లు అయితే ఇచ్చేసారు చేతికి. పులిహోర, బనానా, బిర్యానీ. అది వెనకాల ఇద్దరు కొనాలి. ఏరి మన వాళ్ళు తోడు చూడండి అయిపోతుంది. నాన్న చైర్స్ కొంచెం అటు లేకుండా ఇలాగే కూర్చోండి. కూర్చుంటా శ్యామ్ అటు నడిచి ఎలా నడు, అలాగే నీళ్ళ నుంచి జ్యోతినా ఇక్కడే నుంచో శ్యామ్.
ఫ్రెండ్స్, ఫంక్షన్ అయితే అయిపోయింది పెళ్ళి. మరి మేము అందరం వెళ్ళిపోతున్నాము. భోజనాలు అయితే చేస్తాము. ఇంకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. టైం చెప్తే చాలా టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.